కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో పచ్చచొక్కల పాలన నడుస్తుందనే అనుమానం కలుగుతుంది. తెలంగాణలోని బడా ప్రాజెక్ట్ పనులను చంద్రబాబు బ్యాచ్కే దక్కడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాబు దోస్త్ ఈశ్వరన్ కంపెనీకి మూసీ పునర్జీవ పనులు దక్కడం, 2000 కోట్ల గ్రీన్ ఫీల్డ్ హైవే టెండర్లు సీఎం రమేష్ కంపెనీకే కట్టబెట్టడంపై తెలంగాణ ప్రజల్లో ఆందోళన నెలకొంది. అవినీతి ఆరోపణలున్న కంపెనీలకు రేవంత్ ప్రభుత్వం పెద్దపీట వేయడమే కాకుండా బనకచర్ల సీఎం వైఖరిని బలం చేకూరుతున్న పరిణామాలు కూడా మరింత అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టగానే సచివాలయం మొత్తం టీడీపీ తాజా మాజీ నేతలతో నిండిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ నేతల కన్నా ఎక్కువగా ఏపీకి చెందిన పచ్చచొక్కా నేతలు గుంపులు గుంపులుగా వచ్చి హల్చల్ చేశారు. ఇలా ఎందుకు జరుగుతున్నదని అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు. దాని పరిణామాలు ఇప్పుడు క్రమంగా బయటపడుతున్నాయని తెలంగాణ వాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకు కాంగ్రెస్ ప్రభుత్వమే అయినా రాష్ట్ర పాలన ప్రాజెక్టుల్లో ఏపీ సీఎం చంద్రబాబు అండుకో నీడలు బాగానే కనిపిస్తున్నాయని చెప్తున్నారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో సత్సంబంధాలు ఉండడం సహజమే అయినా గత 18 నెలలుగా తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే మాత్రం రేవంత్ బాబు మైత్రి అంతకు మించి అనేలా అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కీలకమైన ప్రాజెక్టుల్లో అత్యధికం చంద్రబాబు బ్యాచ్ పేర్లు తెరపైకి వస్తుండడమే ఇందుకు నిదర్శనం అన్నది తెలంగాణ వాదుల వాదన. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ప్రాజెక్టుల్ని ఉదాత్తంగా కట్టబెడితే తెర వెనుక అధికార పార్టీ నేతల పేర్లు బయటకొస్తాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం విచిత్రంగా టీడీపీ బీజేపీకి సంబంధించిన వారి పేర్లు బయటకు వస్తున్నాయని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారిన ప్రాజెక్టు మూసీ పునర్జీవం. పేదోళ్ల ఇండ్ల కూల్చివేతతో రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. 1,50,000 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టును మెయిన్హార్ట్ కన్సార్టియంకు ప్రభుత్వం అప్పగించింది. ఈ ప్రాజెక్టు చంద్రబాబు సన్నిహితుడి చేతికి దక్కడం గమనార్హం. పలు ప్రపంచ దిగ్గజ కంపెనీలు టెండర్లలో పాల్గొన్నా వాటిని కాదని రేవంత్ సర్కార్ మెయిన్హార్ట్కు పెద్దపీట వేసింది. ఈ కంపెనీలో చంద్రబాబు స్నేహితుడు, సింగపూర్ మాజీ మంత్రి, ప్రస్తుతం అవినీతి కేసుల్లో జైలులో ఉన్న ఈశ్వరన్ ప్రధాన భాగస్వామి. ఆయనకే చెందిన మరో కంపెనీ సెమ్కాప్ అండ్ అసెండర్స్ సింగిబ్రిడ్జి మెయిన్హార్ట్ అనుబంధ సంస్థకే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతి నగరాభివృద్ధి బాధ్యతల్ని అప్పగించింది. అమరావతి రాజధాని గ్రాఫిక్స్ వ్యవహారంలో ఈశ్వరన్పై 66,000 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చాయని మీడియాలో కథనాలొచ్చాయి. అయితే ఆ కంపెనీకే మూసీ ప్రాజెక్టు కట్టబెట్టడంతో తెలంగాణ పాలనలో బాబు మార్కు కనిపిస్తుందన్నది తెలంగాణ సమాజం ముందు ఆవిష్కృతమైంది. రాష్ట్ర ప్రభుత్వం నిధుల్ని సమీకరించాలనుకుంటే అందుకు తగిన మార్గాలను అన్వేషించి సూచించేందుకు రాష్ట్రంలో అనేక మంది మేధావులు, ఆర్థిక నిపుణులు, సీనియర్, రిటైర్డ్ అధికారులున్నారు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం బాబు బ్యాచ్ను నమ్ముకున్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలను తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయల నిధుల్ని సమీకరించిన సంగతి తెలిసిందే. ఆ భూముల ధర నిర్ధారణ మొదలు తనఖా పెట్టిన విధానంలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రధానంగా ఈ నిధుల సమీకరణ ప్రక్రియ చేపట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 175 కోట్ల రూపాయలను మధ్యవర్తిత్వ కంపెనీకి కమిషన్ ఇచ్చింది. దీనిపై తీవ్ర ఆరోపణలొచ్చాయి. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించింది ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ అనే ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం అప్పుడే ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీలోనూ బాబు బ్యాచ్కు చోటు దక్కింది. 4,300 కోట్ల రూపాయలతో ప్రభుత్వం 330 ఫీట్ల గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని చేపడుతున్నది. ఈ మేరకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ 2 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచి ఖరారు చేసింది. ఇందులో సుమారు 2,000 కోట్ల రూపాయల అంచనాతో పిలిచిన 19 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనుల్ని రిత్విక్ కంపెనీ దక్కించుకున్నది. ఈ కంపెనీ తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి మొన్నటిదాకా అక్కడే ఉండి ప్రస్తుతం బీజేపీలో చేరిన ఎంపీ సీఎం రమేష్కు చెందింది. 2 రోజుల క్రిందట ఢిల్లీలో మీడియా ప్రతినిధులు ఇదే అంశాన్ని ప్రస్తావించగా టెండర్ల నిబంధనల మేరకే పనులు కట్టబెడతారంటూ సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. అయితే ముఖ్య నేతల నుంచి అనుమతులు రానిదే బడా ప్రాజెక్టులు కట్టబెట్టడం సాధ్యం కాదని సచివాలయ వర్గాలు చెప్తున్నాయి.
కాబట్టి 2,000 కోట్ల రూపాయల పనుల టెండర్లు ప్రభుత్వ పెద్దల సైగలేనిదే ఖరారు కావని స్పష్టం చేశాయి. ఈ లెక్కన గ్రీన్ఫీల్డ్ హైవే పనుల టెండర్లు ముఖ్యనేతకు తెలియకుండా ఖరారు చేసే అవకాశమే లేదని పేర్కొన్నాయి. ఇదో రకమైన క్విడ్ ప్రోకో అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన దశాబ్ద కాలంలో రిత్విక్ కంపెనీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే తీవ్ర ఆరోపణలు కనిపిస్తాయి. 2023లో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే రిత్విక్ కంపెనీ కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల రూపాయల బాండ్స్ ఇచ్చింది. అనేక రాష్ట్రాల్లో ప్రాజెక్టు పనుల్ని దక్కించుకొని తీవ్ర జాప్యం చేయడంతో బిల్లులు నిలిచిపోయాయి. గతంలో తెలంగాణ సాగునీటి రంగంలోనూ ఒక ప్రాజెక్టు పనుల్ని పూర్తి చేయకపోవడంతో ప్రభుత్వం 60A కింద అసంపూర్తి పనుల్ని ఇతర కంపెనీకి అప్పగించింది. వీటితో పాటు ఈ సంస్థపై 450 కోట్ల రూపాయల ఫోర్జరీ కేసులున్నట్టు తెలిసింది. ఇలాంటి కంపెనీకి రేవంత్ ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయల రోడ్ల పనుల్ని అప్పగించింది. కంపెనీ యజమాని సీఎం రమేష్ గతంలో తెలుగుదేశంలో ఉండేవారని, ఆ తర్వాత బీజేపీలోకి వచ్చి ఎంపీగా కొనసాగుతున్నారని గుర్తు చేస్తున్నారు. ఆ సాన్నిహిత్యంతోనే ప్రాజెక్టు కట్టబెట్టారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.